మన పచ్చిమిర్చి ఇవన్నిటిని పేరు ఇప్పుడు ఒక వేరే లెవెల్ పోకిర్ లెవెల్ కత్తోలు తిప్తే ఆ మిర్చిలకి వస్తాయి చూడు, అట్లా అందులోకి తీసుకురేమో ఈ గుంటూరు కారం అనిపిస్తున్నది నాకైతే. ఎందుకంటే పోకిరి ఇండస్ట్రీ ఇటు కొట్టింది, ఇది కూడా పక్కా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది సినిమా. అంటే హనుమాను, సైంధవ్, సూపర్ స్టార్ బ్రో. ఇప్పుడు హనుమాన్ చిన్న సినిమా నువ్వే చెప్తున్నావు కదా, కాబట్టి చిన్న థియేటర్లు వేసారు. పెద్ద హీరోకు పెద్ద హీరో అలా అనుకుంటే ఇప్పుడు వెంకటేష్ వాళ్ళిద్దరు సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం చిన్నోడని చిన్న థియేటర్లు వేయచ్చు కదా బ్రో, మరి కానీ వేయలేదు. కానీ సూపర్ స్టార్ అక్కడ కాబట్టి సూపర్ స్టార్ పక్కా ఆయన సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, అన్ని రికార్డులకు మాత్రం చెరిపేస్తాడు ఈసారి. ఆ డైరెక్షన్ గురించి చెప్పిన అవసరం లేదు. ఒక అత్తారింటికి దారేది సన్నం సత్యమూర్తి, ఆ డైలాగ్స్ అస్సలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మాటల మాంత్రికుడు అని చెప్పుకుంటారు బ్రో త్రివిక్రమ్. ఇప్పుడు చెప్తున్నా మాత్రం మినిమం ఒక 300 కోట్లు కొడుతుంది. స్టోరీ లైన్ సేమ్ ఉంది త్రివిక్రమ్ అన్ని మూవీస్ రొటీన్ అలా ఏం లేదు. సిగరెట్ చూసినా ఎట్లా తాగుతున్నాడు, ఇట్లా తాగితే ఇట్లా వాడేస్తే మొత్తం కాలిపోతున్నాయి ఎక్కడికక్కడ, అట్లా అనిపిస్తుంది అన్న. సినిమా కూడా మొత్తం ఎటు చూసినా ఫైట్లే భయ్యా. ఇవి అయిపోయినట్టే దీని దగ్గర. కాకపోతే సినిమా బాగుంది అనుకో, ఇప్పుడు కాంతారా, కాశ్మీర్ ఫైల్ చూసుకున్నాం అనుకో, అవి మొత్తం 400-300 కోట్లు కొట్టినాయి. సినిమా కథ బాగుంది అనుకో, ఆటోమేటికల్ గా పక్కా ఆడతాయి అవి కూడా.